ఆకలి అనే మాట వాళ్ళు చూడకూడదు, వాళ్ళు వినకూడదు అని అన్నా క్యాంటీన్ ముందుకు తీసుకొచ్చారు. రోజుకి 2.5 లక్షల మంది భోంచేసేవారు పేద ప్రజలు అన్నా క్యాంటీన్లో. అట్లానే ఒక్క సంవత్సరంలో 7.5 కోట్ల మంది భోంచేశారు అన్నా క్యాంటీన్. మీరు అవన్నీ మర్చిపోకూడదు. అట్లాంటి అన్నా క్యాంటీన్ ఈ ప్రభుత్వం వచ్చి అన్ని మూత వేసి 360 క్యాంటీన్లు నడిచేది అన్నా క్యాంటీన్. అన్ని మూత వేసి పేద ప్రజలు కడుపును కొట్టారు ఈ ప్రభుత్వం. అయినా కూడా కొంతమంది దాతలు, మన తెలుగుదేశం కార్యకర్తలు ముందుకొచ్చి అన్నా క్యాంటీన్లు మళ్ళీ ప్రారంభించారు. అట్లానే లోకేష్ మంగళగిరిలో 4, కుప్పంలో 4 చంద్రబాబు నాయుడు గారు ముందుకు తీసుకెళ్తున్నారు ఈ అన్నా క్యాంటీన్. కుప్పంలో అయితే రోజుకి 800-900 పేద ప్రజలు భోంచేస్తున్నారు. అది అన్నా క్యాంటీన్ అంటే. అట్లాంటి క్యాంటీన్లు అన్నీ మూత వేశారు వాళ్ళు. ఇంకొకసారి వాళ్ళందరికీ మనం కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ఎందుకంటే వాళ్ళు ఈ క్యాంటీన్ నడుపుతున్నారు. మీరు చూస్తూనే ఉన్నారు ఈ ప్రభుత్వం గురించి. ప్రతి ఒక్కటి వాళ్ళు పట్టుకోవటం, ఆపేయటం, పేద ప్రజలకు కూడా సహాయం చేయకుండా ఆపుతున్నారు. ఇప్పుడు మన ప్రభుత్వం కాదు, కానీ ఎక్కడన్నా ఏదన్నా చెయ్యాలన్న అనుకున్నా కూడా అది ముందుకు తీసుకెళ్ళనివ్వట్లేదు ఈ రాక్షస ప్రభుత్వం. చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఆయన ప్రజల కోసం చాలా కష్టపడ్డారు. 5 ఏళ్ళు రాత్రింబగళ్ళు ఆయన మీకోసం కష్టపడ్డారు, కుటుంబం కోసం కాదు. ఎందుకు? పరిశ్రమలు తీసుకురావాలి, మీ బిడ్డలకి ఉద్యోగాలు కలగాలని. దాంతో మన రాష్ట్రం ముందుకెళ్తుంది. అది చూసి ఇతర రాష్ట్రాల నుంచి పెట్టుబడులు మన రాష్ట్రానికి వస్తుందనే ఆ కష్టం చేశారు ఆయన. కానీ ఇప్పుడు ఏం జరుగుతుందండి? ఆయన తెచ్చిన ప్రతి పరిశ్రమ ఇక్కడి నుంచి మూత వేసి వాళ్ళు ఇతర రాష్ట్రాలకు వెళ్ళిపోయి అక్కడ పెట్టుబడులు పెట్టి అక్కడ నిరుద్యోగులకి ఉద్యోగాలు పెంచుతున్నారు. ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగమే నిరుద్యోగం. ఎక్కడ చూసినా ఉద్యోగాలు లేవు, ఉద్యోగాలు ఎక్కడ వస్తాయి? ఇక్కడ ఏమన్నా ఈ రాక్షస ప్రభుత్వం ఏమన్నా ఒక పరిశ్రమ తీసుకొచ్చిందా? మీరే చెప్పండి. అట్లానే చంద్రబాబు నాయుడు గారు పోలవరం మొదలుపెట్టారు. ఒక 72% అయ్యింది. అది గనక ఆయన ఉండుంటే తప్పకుండా పూర్తయ్యేది.